సార్ మీరు ఇంత యాక్టింగ్ గురించి చెప్పాక నాకు ఇప్పుడు ఒకటి అడగాలనిపిస్తుంది. సో నాకొక మంచి డైలాగ్‌ని మీ యాక్టింగ్‌లో మీ ఫేస్‌లో ఇప్పుడు చూడాలనిపిస్తుంది. అమ్మా చెప్పాను కదా, డైలాగు ఒకప్పుడు నా చిన్నప్పుడు అంటే నేను ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చదివేటప్పుడు అందరూ మా గురువుగారులాగా డైలాగ్ చెప్పడం ప్రాక్టీస్ చేశారు. బావగారు, ఎందుకు వచ్చిన ద్వాపర యుగం మాట్లాంటివి? ఆ యుగం, ఆ ధర్మం ఆ మనుషులతోనే పోయింది. వంకాయల్ని ప్రాణలింగాలుగా మార్చే బసవన్నలు, అర్థించి చేతులు దగ్గరించుకునే లిఖితులు ఇంకా ఎక్కడున్నారండి ఇప్పుడు? అందినంత వరకు ఎవడి సుఖాన్ని వాడు దక్కించుకోవడమే ప్రస్తుత యుగ ధర్మం. కావాలంటే ప్రత్యక్షంగా ఉన్న ప్రపంచాన్ని చూడండి, అంతేగాని దిక్కు లేక బూజు పట్టిపోయిన పాత పుస్తకాలు అలుక్కుపోతున్న నికృష్టపు నీతుల కోసం వెతకండి. ఇది ఒక ప్యాటర్న్ ఆఫ్ డైలాగ్ డెలివరీ. దీన్ని జనాన్ని చప్పట్లు కొడతారు. నిజంగా అసలు ఉన్నట్లుండి ఒక్కసారిగా బాడీ లాంగ్వేజ్ మారిపోయింది, కళ్ళలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయినాయి అసలు. అది కాదు, కరెక్ట్ కాదు, అది చెప్పదలుచుకున్నాను. బావగారు, అవతలవాడు ఎందుకు అన్నాడు? వాడు ఏదో అన్నాడు, సంతకం పెట్టాడు. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వమ్మా. మనం అలా ఇంతే. రేపు సీన్ ఎన్ని చేస్తాం? ఇన్వాల్వ్ అంటే సార్ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక్కసారిగా ఇప్పుడు మీరు ఒక డైలాగ్ చెప్తున్నారు, సో ఎదుటి వాళ్ళు ఉన్నట్లే ఊహించుకొని అది డైలాగ్ అని ప్రజెంటేషన్ అనేది అది చెప్తున్నాను. అది ఒకటే కాదు, దానికి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఉదాహరణకి వీడు ఏదో పని కోసం వచ్చాడు బావగారి దగ్గరికి. ఆడు చేయను అన్నాడు, వదలబో అన్నాడు. వీడు ఏమి రియాక్ట్ అయ్యాడు? కోపంగా రియాక్ట్ అయ్యాడు. ఎందుకు కోపంగా రియాక్ట్ అవుతాడు? వీడు తెలివైనవాడు. వీడు మోడరేటర్, అంటే మధ్యవర్తిగా ఉండి పనులు చేయించుకెళ్ళేవాడు. బావగారు, ఎందుకు వచ్చిన ద్వాపరయుగం మాట్లాడేవి? వాడిని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. బావగారు ఎందుకంటాడు? అలా అంటే అదలబా అంటాడు. బావగారు, ఎందుకు వచ్చిన ద్వాపరయుగం మాట్లాడేవి? ఆ యుగం, ఆ ధర్మం ఆ మనుషులతోనే పోయింది. వంకాయల్ని ప్రాణలింగాలుగా మార్చే బసవన్నలు, అర్థించి చేతులు దగ్గట్టించుకునే లిఖితులు ఇంకా ఉన్నారండి ఇప్పుడు. అందినంత వరకు ఎవడి సుఖాన్ని వాడు దక్కించుకోవడమే ప్రస్తుత యుగ ధర్మం. కావాలంటే ప్రత్యక్షంగా ఉన్న ప్రపంచాన్ని చూడండి, అంతేగాని దిక్కు లేక బూజు పట్టిపోయిన పాత పుస్తకాలు అలుక్కుపోతున్న నికృష్టపు నీతుల కోసం వెతకండి. వేలకు వేలు లంచాలు పుచ్చుకుంటూ విరిసిన వెన్నెల్లా జీవితాన్ని గడిపేస్తూ చకచకా పైకొచ్చిన పెద్దలు, ఆదర్శ పురుషులు ఇప్పుడు ఎంతమంది లేరండి మన దేశంలో. వాళ్ళ దాకా ఎందుకు అన్నాడు. దీంట్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూడు. ఒక పక్క స్వీట్ వార్నింగ్ అన్నట్టు చెప్పారు. వార్నింగ్ ఏది? స్వీట్ వార్నింగ్. వాడిని నొప్పించకుండా వాడిని కన్విన్స్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. ఇది ఒక ప్యాటర్న్ అయితే, ఒక మీడియేటర్ వేషానికో ఇంకో దానికో అయితే, రాజీ ఇలా ఎంతకాలం అరిచేతులు వైకుంఠం చూపుతావు? నీకోసం నెల్లాళ్ళ నుండి ఒంటికాలి తపస్సు చేస్తున్నా, నీకు ధైర్యం లేదు కదా? చదువు చట్టుబండలైంది, లోకభీతి వదిలింది, మాన మర్యాదలు నశించాయి. గాయత్రి మంత్రం బదులు నీ నామోపాసన చేస్తున్నానే, సంధ్యావందనానికి బదులు నీ అందానికి తల ఉంచుతున్నానే, నిన్నే ఆలోచిస్తూ ఆలపిస్తూ తప్పిస్తున్నానే. ఇలా పెడమొహం పెట్టడం న్యాయమేనా నీకు? ఏంటి ఏమైంది? కొమ్ములుద్దామా? ఇది మన నటనా? అంతేగాని పాత్రలు నిజంగా ఏంటి? చెప్పు. ఇంకా దీంట్లో ఇంకా ఇమాజినరీ రెండరింగ్ కూడా ఉంది. ఊర్వశి నీలకేశాలలో తరివిన మందార పుష్పధామం, మేఘ సోపానాల మీదుగా దొర్లి వచ్చి ఇక్కడ మానవాకృతి దాల్చినట్లుంది. మందాకిని నదీ జలాల్లో స్నానమాడి నీటుదేరిన జయంతి ముఖం ప్రత్యక్షమైనట్లుంది. పుట్టతేరులోని తీపి, ఇప్ప పువ్వు కళ్ళులోని మత్తు, పుచ్చ పువ్వులోని పసిమి,
మలయాచలంలో చందనవనంలో అలవోకగా కదలాడిన దక్షిణా నెలలోని చలువ. అబ్బా, ఇంత అందాన్ని భూదేవి భరించలేదు, ఇంత ఆనందాన్ని మానవుడు అనుభవించలేడు. దేవీది ఇది పాషాణ హృదయం, నా ఎదను నీ ముందు పరిచితిని కాదటే. ఓ శిలాహృదయిని, అడుగెడకు దానిపై, అడుగిడిన నా ఎడద విరిగి శకలంలో. ఇది ఓ డైలాగ్. ఇది డైలాగ్ అయినా సరే నన్ను ఇంత దగ్గరగా పొగిడిన మొదటి వ్యక్తి దేవదాస్ గారు. ఆయన డైలాగ్ చెప్పినా సరే అది నేను అక్కడ ఇది ఎగ్జాక్ట్లీ ది ఎఫెక్ట్ విచ్ వీ వాంట్. రసం ఏది, రసప్లావితం అంటారు ప్రేక్షకుడు. దానికి సంబంధించిన దానికి తీసుకెళ్ళాలంటే ముందు నిన్ను కన్విన్స్ చేయాలి కదా. మరి నీకే ఏదో డైలాగ్ అవుతున్నాడే, ఆ డైలాగ్ చెప్పింది నేను తర్వాత నేను డైలాగ్ చెప్తా అన్నట్టు కూర్చుంటే ఎట్లా? అంటే నీకు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఇంపల్సెస్ రావాలి, వచ్చేటట్టు చెప్పగలగాలి. అవునా కదా? అది పెర్ఫార్మెన్స్ అంటే, అది నటన అంటే. ఇప్పుడు నటన అంటే చాలామంది ఉద్దేశం ఏంటంటే మేము ఇంప్రొవైజేషన్ చేసి వచ్చామని, మేమేదో ఇట్లాగ రకరకాలుగా చెప్తాం. నటన అంటే అది ఏమీ కాదు. యూ హ్యావ్ టు ఫీల్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్. ఒక మాస్టర్ ఉండేవాడు, ఆయన చెప్పదే నీకు తీపిగా ఉంది తీగా ఉన్నట్టు చెప్పరా, ఉప్పుగా ఉంది ఉప్పుగా ఉన్నట్టు చెప్పు అనేవాడు. సింపుల్ అట. అది సింప్లిఫై చేస్తే అది ఏదైనా సరే నువ్వేం ఫీల్ అవుతున్నావు అది కన్వే కావాలి. తీపిగా ఫీల్ అయితే తీపి కన్వే చేయి, ఉపదనం అయితే ఉపదనం, విషం అయితే విషంలాగా చెయ్యి. అంతే తప్ప విస్కీ తాగుతూ కాఫీ తాగినట్టు తాగితే అది విస్కీలా ఉండదు కదా. విస్కీ తాగినట్టు మంచిళ్ళే మేము తాగేది అక్కడ, లేకపోతే రంగు నీళ్ళు అవి తాగుతూ అది ఆగి చేయడం మూలంగా అమ్మో కట్టేయి